ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మాత్రం ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మాత్రం ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మాత్రం ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే కొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, ఆవరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది రాశి ఫలాలు మనం చూద్దాం. వృశ్చిక రాశి ఏప్రిల్ మంత్ లో రాశి ఫలాలు చూద్దాం. దానిలో ముందు భాగంగా వివిధమైన నక్షత్రాలు మనం గమనించుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నాని, నేను, యా, ఈ, యు అన్న ఈ పేరు అక్షరాలతో కూడా ఫస్ట్ లెటర్ వాళ్ళు బాగా మోస్ట్ పాపులర్ అయిన పేర్లో ఫస్ట్ అక్షరం ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళు వృశ్చిక రాశి అవుతుందని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఇందులో 4 గ్రహాలు మాత్రం ఉన్నాయి. ఈ 4 గ్రహాల యొక్క మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకు మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ద్వారా వార్తలను ముఖ్యాంశాలలాగా హెడ్లైన్స్ లాగా చిన్న చిన్న మాటలతో ఎలా ఉంటే హోల్ మంటంగా మనం చెప్పడం జరిగింది. దాంట్లో సూర్యుడి వల్ల ఫస్ట్ 15 డేస్ మనోరుజం అంటే మనసులో కొంచెం ఆందోళన కలిగే విధంగా ఉంటుంది. అయితే 15th తర్వాత సూర్యుడు బాగా 6th హౌస్ లోకి రావడం తోటి మంచి స్ట్రాంగ్ అవుతారు. సూర్యుడి బలం విపరీతంగా ఉండటం తోటి శత్రు నాశాంత, శత్రువులతో మీరు శత్రువు వల్ల లేదంటే మీరు శత్రువులతో కనుక ఏదన్నా కనుక వర్షాలకు వస్తే మీ ధాటికి శత్రువులు అనేవాళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోతారని గమనించవచ్చు. కుజుడు 5వ స్థానంలో ఉండటంతో ధన నాశనం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ స్పెక్యులేటివ్ బిజినెస్ అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు ఉంటే. బుధుడు 5వ స్థానంలో ఉండటంతో అదే భార్యాభర్త మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటంతో శుక్రుడు యువత జన బాధ అంటే తెలిసిన వాళ్ళు లేడీస్ ద్వారా మీకు ఎక్కడన్నా లేదంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు 50-50గా ఉంది. మనకు కొన్ని విషయాలు చాలా చక్కగా ఉంది, కొన్ని విషయాలు ఛాలెంజింగ్ గా ఉందని గమనించాలి.
ఇంకా మీకు పాజిటివ్ న్యూస్ ఏంటంటే సూర్యుడు 6వ ఇంట్లోకి మారటంతో సుఖ సౌఖ్యధి యత్న కార్యానుకూలత్వం సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రలాభం. మనకి మహర్షులు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుంది, అనుకున్న పనులను తయారు చేసుకుంటారు, శరీరం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ధాన్యలాభం ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోయేసి మనసులో ఒక ధైర్యంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే అంటాడు. అంటే కుజుడు మంగళుడు 5వ స్థానంలో ఉండటం దురితం కర్మలాభచ్చ అంటే పాప పనులు చేయాలి, చేయబోయిన పనులు చేద్దాము, అప్పటిదాకా చక్కగా ఉంటారు, ఉన్నట్టుండి గ్యాంబ్లింగ్ అలా అనిపిస్తుంది, అప్పటిదాకా డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఎవరికో ఇచ్చేస్తారు, అవి మీకు తిరిగిరా, లేదా ఆన్లైన్ లో ట్రేడింగ్ చేయాలి, షార్ట్ కట్ లో అక్కడికి వెళ్ళిపోదాం, ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చులు అంటే ఖర్చు పెట్టేటప్పుడు ముందు అని ఆలోచించకుండా విపరీతమైన ఖర్చులు పెట్టే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కొంచెం మీకు 50-50గా ఉంటుంది. కొన్ని విషయాలు ఏమవుతుంది, స్త్రీజాఢ్యం కోపస్తద వీధి సర్వక్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలతో జెంట్స్ అయితే స్త్రీలతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళతో సరైన సహకారం రాకుండా మీకు డి అంటే డి కొట్టినట్లు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేసు స్త్రీలు అయితే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి జెంట్స్ తోటి పురుషులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మంత్రాన్ని గమనించాలి. ఇంతే కాకుండా ఈ మంత్ లో విశాఖ అనురాధ జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి అంగోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం విశాఖ నక్షత్రంలో వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి. అంటే ఓవరాల్ ఈ మంత్ చూసుకుంటే మీకు జయాన్ని కలిగిస్తుంటుంది, ధనం కూడా చక్కగా వస్తుంది. అయితే ఛాలెంజెస్ హెల్త్ విషయంలో అయితే ధనాన్ని విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం జయప్రదంగా ఉంటుంది, ధనం చక్కగా వస్తుంది. అయితే బంధనము రోగము మీకు ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్ గురించి సరైన కన్ఫ్యూజన్ ఉంటుంది, అవగాహన ఉండదు, లేదంటే ఒక ఆఫర్ వస్తుంది తీసుకుందామా వద్దా, లేదా డివోర్స్ నుంచి ఇండియా వద్దా, మీకు సరైన టైమా లేదా, లేదా ఒక మ్యాచ్ వచ్చింది ఇది కరెక్ట్ గా ఉందా లేదా, ఇలాంటి విషయాల్లో ఒక కన్ఫ్యూజన్ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చక్కగా సరైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ కన్ఫ్యూజన్ నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తామని గమనించుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయం ఉంటుంది. వీళ్ళొకటి బంధనము కలహము ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంటుంది, పర్టికులర్ అన్నాదమ్ముల విషయంలోనూ లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి రెంట్ హౌస్ కి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళు. దీంతో కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ గా కార్యహాని, అనుకున్న పనులు కాకుండా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి ఈ రాశి వాళ్ళు ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఆటంకాలతో కూడుకొని ఛాలెంజ్లతో కూడుకొని బట్ ఎట్టే విధంగా ఫైనల్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించుకొని ముందుకు వెళ్ళిపోతారని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.